తాజాంశం చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లో దాదాపుగా 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరాచారిని అడిగి తెలుసుకుందాం. చారి, ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారన్న ప్రచారంపై మీ వద్దున్న తాజా సమాచారం ఏంటి? స్వాధీనం చేసుకున్నారు కాబట్టి అక్కడ ఖచ్చితంగా కేంద్ర కమిటీ స్థాయి నాయకులు ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటు పౌర హక్కుల సంఘం నేతలు మాత్రం అక్కడ కేంద్ర మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబల్ల కేశవరావు, అదేవిధంగా దండకారణ్య రాష్ట్ర కమిటీ సభ్యుడు, మిలిటరీ ఆపరేషన్స్ ఇన్ఛార్జి తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. కాబట్టి పోలీసులు దీనిపైన వెంటనే స్పందించి అక్కడ ఉన్నటువంటి మృతుల వివరాలు, ఫోటోలు వాటన్నిటిని కూడా బయట పెట్టాలని పౌర హక్కుల నేతలు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద ఇది మావోయిస్టుకు ఒక తీవ్రమైన కోలుకోలేని దెబ్బగానే చెప్పొచ్చు. ఎందుకంటే కేంద్ర కమిటీ కార్యదర్శి స్థాయి ఇందులో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది కాబట్టి అంత పెద్ద స్థాయి నేతలు ఈ విధంగా ఎన్కౌంటర్ లో చిక్కుకోవడం అనేది గతంలో కూడా ఎప్పుడు జరగలేదు. కాబట్టి ఇది ఒకే స్థాయిలో సుమారు 60 మంది అక్కడ సమావేశమైన కావడం, దానికి పోలీసులు ముందుగానే ఒక స్పష్టమైన సమాచారంతో ఇటు నిఘా వర్గాల నుంచి ఉండడంతో దాదాపు ఒక 2000 మంది పోలీసులు ఒకసారిగా చుట్టుముట్టినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఇంకా కూంబింగ్ జరుగుతుంది. ఇంకా ఎంతమంది అక్కడ దండకార్యంలో ఉన్నారనే విషయాలు ఇంకా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉందని చెప్తున్నారు. మొత్తం మీద ఇందులో ఈ ఎన్కౌంటర్ లో మరణించిన మావోయిస్టు సభ్యులకు చాలా మంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు ఉన్నట్టుగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నిఘా వర్గాలు కూడా అనుమానిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి వివరాలను ఇటు ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ సంబంధించిన రాష్ట్ర పోలీసులు, నిఘా వర్గాలు అక్కడ ఉన్నటువంటి ఆ సభ్యుల వివరాలను సేకరించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఛత్తీస్గఢ్ పోలీసులతో సంప్రదింపులు జరుపుతూ ఇక్కడ ఉన్నటువంటి ఎవరెవరు ఉన్నారని చెప్తూ ప్రధానంగా ఒకవేళ నంబాల కేశవరావు, అదేవిధంగా తక్కలపల్లి వాసుదేవరావు ఉన్నట్లయితే దానికి పార్టీకి చాలా మావోయిస్టుకు తీవ్రమైన దెబ్బగానే చెప్పొచ్చు. దీన్ని ఎందుకంటే ఖచ్చితంగా పౌర హక్కుల నేతలు మాత్రం ఆ ఇద్దరు ఉన్నట్టుగానే అనుమానిస్తున్నారు. ఇటు పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. ఇటు మావోయిస్టు నుంచి ఇంకా అధికారికంగా ప్రకటన లేదు. ఇటు పోలీసులు కూడా ఇంకా దానిపైన వాటన్నిటిని కూడా వివరాలు సేకరిస్తున్న వాటి ఫోటోలు తీసి వారికి ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు, అదేవిధంగా బంధువుల ద్వారా వారు ఎవరనేది ధృవీకరించుకునే ప్రయత్నాల్లో ఉన్న మావోయిస్టు వాటి గతంలో లొంగిపోయిన వారు, మాజీ వారందరినీ కూడా తీసుకెళ్లి అక్కడ చూపిస్తూ చేస్తున్నాం. అయితే ఇంకా అదంతా కూడా చాలా దండకారణ్యము, అదేవిధంగా ఇంకా కూంబింగ్ జరుగుతుంది కాబట్టి ఇంకా కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం. కొద్దిసేపట్లో ఎవరెవరు చనిపోయారనే విషయాలు పూర్తిగా వెల్లడిస్తామన్నట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు అందులో తెలుగు వారు ఎవరెవరు ఉన్నారు, తెలుగు స్థాయి, ఎందుకంటే కేంద్ర కమిటీలో చాలా మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. అదే కాబట్టి కీలక అగ్రనేతల్లో ఉన్నటువంటి ఒకరు ఉన్నట్లయితే అందులో తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఖచ్చితంగా ఉంటారని తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అనుమానిస్తున్నారు. అయితే చారి, ఈ ఎన్కౌంటర్ పైన పౌర సంఘాల నేతలు ఏమంటున్నారు? పౌర హక్కుల నేతలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక బూటకపు ఎన్కౌంటర్లు జరిగారు. దీనిపైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్తున్నారు. ముందుగా ఎవరు చనిపోయారు వారి వివరాలన్నీ కూడా పోలీసులు వెల్లడించాలని పౌర హక్కుల సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. నిజంగా కేశవరావు, అదేవిధంగా తక్కెళ్లపల్లి వాసుదేవరావు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది కాబట్టి దానిపైన స్పష్టత ఇచ్చి వారికి సంబంధించిన మృతులందరి వివరాలు, ఫోటోలు, వారికి సంబంధించిన పేరు, వారి ఊరు, వారి వివరాలన్నీ వెల్లడించడంతో పాటు వెంటనే కుటుంబ సభ్యులకు అప్పగించాలి. దీనిపైన మొత్తం ఈ వ్యవహారం పైన, ఈ అంశం పైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పౌర హక్కుల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ధన్యవాదాలు చారి.
ఎన్కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టుల వివరాలపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? నిన్న సాయంత్రం ఈ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. అబుజమాడ్ ఏదైతే పెద్ద అడవి ప్రాంతం ఉందో తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దు పైన ఉన్న అబుజమాడ్ అడవి ప్రాంతంలో మావోయిస్టులది ఒక పెద్ద లొకేషన్ ఉందని ఛత్తీస్గఢ్ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దాని తర్వాత బస్తరాజీ సుందర్ రాజ్ స్పెషల్ యాక్షన్ ప్లాన్ తోటి ఆ ప్రాంతంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ అలాగే ఛత్తీస్గఢ్ పోలీస్ బృందాలకు పంపించారు. జాయింట్ ఆపరేషన్ ఇల్లు నిన్న 2 రోజుల నుంచి ఆ ప్రాంతంలో చేస్తున్నారు. అడవిలో నిన్న దంతెవాడ, నారాయణపూర్ బార్డర్ ఏరియాలో మావోయిస్టులకు అక్కడ వాళ్ళతో ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. 500 పైన సెక్యూరిటీ ఫోర్సెస్ జవాన్లు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. కనీసం 50 కిలోమీటర్ వాళ్ళు గుట్టలు, తర్వాత అక్కడ ఉన్న చెరువులు అవి దాటి ఆ ప్రాంతానికి వెళ్ళారు. చాలా పెద్ద డిఫికల్ట్ జియోగ్రఫికల్ ఏరియా మనం చెప్పుకోవచ్చు. అంటే ఆ ప్రాంతంలో ఇంకా పెద్ద అడవి ఉందంటే సూర్యుడు కిరణాలు కూడా వస్తానికి సమయం పడుతుంది. అలాంటి ప్రాంతంలో మావోయిస్టులకు ఇలా ఇక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ వస్తాయని కూడా వాళ్ళు అనుకోలేదు. కానీ ఆ ప్రాంతంలో సెక్యూరిటీ ఫోర్సెస్ వెళ్ళాయి, అక్కడ ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ లో గుర్తుపట్టిన కొన్ని లీడర్స్ మృతి చెందారని అంటున్నారు. దాంట్లో DKZC దండకారణ్య జోనల్ కమిటీ మెంబర్ కమలేష్ ఉన్నారు. అలాగే నీతి అని ఒక మహిళా దండకారణ్య జోనల్ కమిటీ మెంబర్ ఆమె ఉంది. తర్వాత కంపెనీ 6 కమాండర్ నందు ఉన్నాడని అంటున్నారు. అలాగే ఇంద్రావతి ఏరియా కమిటీకు చెందిన కొందరు మావోయిస్టులు కూడా ఉన్నారు. ప్లాటూన్ 16 కు చెందిన మావోయిస్టులు ఉన్నారు అని చెప్పుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ఈ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో దంతెవాడ, నారాయణపూర్ బార్డర్ ఏరియాలో కంపెనీ 6 లొకేషన్ ఎప్పటికీ ఉంటది. దాంట్లో 30 నుంచి 40 మంది మావోయిస్టులు ఉంటారు. అదే అలాగే ఒక పెద్ద మీటింగ్ ఉన్న విశ్వసనీయ సమాచారం తెలిసిన తర్వాత ఈ ఆపరేషన్ కు ఛత్తీస్గఢ్ పోలీసులు నిర్వహించారు. దాంట్లో వాళ్లకు చాలా పెద్ద సక్సెస్ దొరికింది. మనం చూస్తే ఇప్పటిదాకా బస్తర్లో, ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు చాలా పెద్ద ఇన్సిడెంట్లు చేశారు. దంతెవాడలో 2007 లో 70 మంది సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళు చంపారు. అలాగే ఎన్నో ఇన్సిడెంట్లు జరిగాయి. కానీ మావోయిస్టులకు నిన్న జరిగిన దెబ్బ చాలా పెద్ద ఎదురు దెబ్బ అని అంటున్నారు. దీంట్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ సంవత్సరం బస్తర్ పోలీసులు చాలా పెద్ద ఎత్తున మావోయిస్టుల మీద ఆపరేషన్ చేస్తున్నారు. దాంట్లో వాళ్ళకి దొరికే సక్సెస్ కూడా చాలా పెద్ద ఉన్నాయి. ఒక 1 మంత్ బ్యాక్ మనం చూస్తే కాంకేర్ అడవి ప్రాంతంలో కూడా 29 మంది మావోయిస్టులకు మృతి చెందారు ఆ ఎన్కౌంటర్ లో. దీనివల్ల బస్తర్ లో ఏదైతుందో ఒక ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ కు చాలా పెద్ద సక్సెస్ దొరుకుతున్నాయి. దీంట్లో మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ కలిగింది. ఈ ఏరియాలో ఇంకా సెక్యూరిటీ ఫోర్సెస్ సర్చింగ్ ఆపరేషన్ కూడా చేస్తున్నారు. చాలా పెద్ద వెపన్స్ కూడా ఆ ప్రాంతంలో దొరికాయి. దాంట్లో AK-47 SLR అలాంటి వెపన్స్ కూడా ఉన్నాయి. సాయంత్రం దంతెవాడలో ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది. దాంట్లో IG సుందర్ రాజ్ ఇంకా కొన్ని ఆ ఎన్కౌంటర్ సంబంధించిన వివరాలు చెప్పనున్నారు. రైట్, ధన్యవాదాలు మహేష్. इधर क्या दिखा रहा है? ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో సరిహద్దు జిల్లాల్లోని పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూంబింగ్ చర్యలు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఖమ్మం నుంచి లింగయ్య అడిగి తెలుసుకుందాం. లింగయ్య, ఛత్తీస్గఢ్ సరిహద్దు ఖమ్మం జిల్లాల్లో పోలీసులు ఎలాంటి అప్రమత్త చర్యలు చేపట్టారు? ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో మొత్తం 2 రాష్ట్రాల పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమైన పరిస్థితి. ప్రస్తుతం కూంబింగ్ ఇంకా ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా దంతెవాడ సరిహద్దుల్లో పూర్తిగా మొత్తం పోలీసు బలగాలు మొత్తం మోహరించాయి. నలువైపులా
బస్తర్ ప్రాంతానికి చెందిన ముఖ్య నేతలు ఇంకా భేటీ అవుతున్నట్టు వాళ్ళకి సమాచారం అందుతుండటంతో ప్రస్తుతం తనిఖీలు ముమ్మరంగా కూంబింగ్ కూడా కొనసాగుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. దాదాపు 36 మంది మావోయిస్టులు ఇప్పటికే మృతి చెందినట్టుగా పోలీసు అధికారులు కూడా ఇప్పటికే ప్రకటించారు. వాళ్ళందరి మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీ ఏర్పాటై 20 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా స్థానికంగా పార్టీ ఆవిర్భావం తర్వాత 20 ఏళ్ల తర్వాత బస్తర్ ప్రాంతంలో ముఖ్య నేతలు భేటీ అయిన నేపథ్యంలో నిన్న ఈ చతుర్ముఖ దాడి బలగాలు మావోయిస్టులపై దాదాపు 2000 నుంచి 3000 మంది భద్రతా బలగాలు కూడా ఒక్కసారిగా మూకుమ్మడి దాడి చేయడం, ఈ ఎదురుకాల్పుల్లో దాదాపు 36 మంది ఇప్పటికే చనిపోయినట్టుగా కూడా వారి మృతదేహాలను కూడా గుర్తించారు. ఈ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరో 10 మంది వరకు కూడా మృతదేహాలు ఉన్నాయని చెప్పి పోలీసులు అయితే భావిస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఒక యుద్ధ వాతావరణం దండకారణ్యంలో నెలకొందని చెప్పవచ్చు. ఇప్పుడు నారాయణపూర్, దంతెవాడ జిల్లాలన్నీ కూడా మొత్తం ఒక అలజడి వాతావరణం రేగుతుందని చెప్పవచ్చు. దాదాపు వేలాది మంది భద్రతా బలగాలు కూంబింగ్లు అదేవిధంగా తనిఖీలతో హోరెత్తిస్తున్న నేపథ్యంలో మావోయిస్టులను చుట్టుముట్టిన నేపథ్యంలో ఇప్పటికే 36 మంది మృతి చెందినట్టుగా కూడా పోలీసులు స్వయంగా అధికారికంగా ప్రకటన జారీ చేయడంతో మొత్తం ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తున్న పరిస్థితి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నెలకొందని చెప్పవచ్చు. ఈ మృతదేహాలన్నింటినీ కూడా అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టారు. మొత్తం 36 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు కూడా అధికారులు భావిస్తున్నారు. ఎదురుకాల్పులు జరిగిన సమయంలో సంఘటన స్థలంలో దాదాపు 120 నుంచి 150 మంది మావోయిస్టులు కూడా స్థానికంగా సమాచారం అందినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఇంకా కూంబింగ్లు నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల వెంటబడి మరి ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ ఆచూకీ కోసం గాలిస్తున్న పరిస్థితుల్లో వైపు మావోయిస్టులు 100లో ఉన్నారు. భద్రతా బలగాలు మాత్రం వేలలో దాదాపు 2000 నుంచి 3000 మంది భద్రతా బలగాలు దాదాపు 4-5 బృందాలుగా విడిపోయి మొత్తం అటవీ ప్రాంతాలను జల్లెడబడుతున్న పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడు ఎటువంటి వార్త బయటకు వస్తుందన్న ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితుల్లో అలజడి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే 36 మంది బాడీలను మొత్తం స్వాధీనం చేసుకున్నారు. ఇంకా మృతుల సంఖ్య మరో 10 నుంచి 12 వరకు పెరిగే అవకాశం ఉందని చెప్పి పోలీసులు అయితే భావిస్తున్నారు. వినోద్, లింగే ఇప్పటికీ 36 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ మృతదేహాలతో పాటు అక్కడ తుపాకులు గాని ఇతర వస్తువులు గాని ఏమైనా స్వాధీనం చేసుకున్నారా? చాలా పెద్ద ఎత్తున ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు వాస్తవానికి 2 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఈ భేటీలో ఉన్నారు. మావోయిస్టు పార్టీకి సంబంధించిన కార్యకలాపాలను విస్తరణ కావచ్చు, ఆ పార్టీ వ్యూహాల రచన కోసం కావచ్చు ఈ భేటీ జరుగుతున్న నేపథ్యంలోనే ముందస్తుగా ఇటీవల పోలీసు బలగాలు కూడా గస్తీ ముమ్మరంగా పెరిగింది. తనిఖీలు, కూంబింగ్లు భారీగా పెరిగిన నేపథ్యంలో మావోయిస్టులు కూడా పూర్తిగా సంసిద్ధతతోనే ఈ సమావేశానికి నిన్న పురిగొల్పినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా దండకారణ్యంలో 4 వైపుల నుంచి కూడా మావోయిస్టులు ఊహించని రీతిలో ఒక్కసారిగా దాదాపు 2000 నుంచి 3000 మంది భద్రతా బలగాలు, దాదాపు 4 బలగాలకు చెందిన భద్రతా దళాలు, ఒక్కొక్క బలగం నుంచి 500 మంది నుంచి 600 మంది భద్రతా బలగాలు ఇందులో ఈ భీకరమైన కాల్పుల్లో పాల్గొనడంతో ఉక్కిరి బిక్కిరైన మావోయిస్టులు పూర్తిగా ఎటు ఏం చేయాలో తెలియలేని పరిస్థితుల్లో ఇది చరిత్రలోనే అతిపెద్ద సంఘటనగా కూడా మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ కూడా మన మావోయిస్టులు భావిస్తున్న నేపథ్యంలో భారీగా ఆయుధాలు కూడా భారీగా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం AK-47 కావచ్చు, ఇతర విలువైన ఆయుధాలు లాంటివి కూడా స్వాధీనం చేసుకుని మొత్తం పోలీసుల ఆధీనంలో మావోయిస్టులకు సంబంధించిన ఆయుధాలు కావచ్చు, ఇతర ముఖ్య ఆయుధాలు అవన్నీ ఉన్న పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా ఆ ప్రాంతాలు ఏవైతే సంఘటన స్థలాలు, ఏవైతే అబూజ్మడ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా మావోయిస్టులకు కంచుకోటలుగా ఉంటాయి. ఎప్పుడు కూడా గత చరిత్రలో ఎప్పుడు కూడా ఏకంగా అబూజ్మడ్ ప్రాంతంలో ఇటువంటి సంఘటనలు జరిగిన సందర్భాలు ఏమీ లేవని చెప్పి అటు మావోయిస్టులు చెప్తున్నారు. ఇటు పోలీసులకు, భద్రతా బలగాలు కావచ్చు, ఛత్తీస్గఢ్ పోలీసులకు భారీ విజయంగా వాళ్ళు చెప్తునుకుంటున్న పరిస్థితుల్లో ఇటు తెలంగాణ పోలీసులు కూడా పూర్తిగా ఛత్తీస్గఢ్ పోలీసులు సమన్వయం చేసుకుంటున్నారు, అరెస్ట్ చేశారు. అదేవిధంగా తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న అటవీ ప్రాంతాలు కావచ్చు, అటు బస్తర్ అటవీ ప్రాంతాలు కావచ్చు, నారాయణపూర్, దంతెవాడ సరిహద్దుల్లో ఉన్న అటవీ ప్రాంతాలన్నిటి కూడా పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు, భద్రతా బలగాలు ఎక్కడికక్కడ జల్లెడబడుతున్నాయి. పెద్ద ఎత్తున ఆయుధాలను కూడా స్థానిక సంఘటన స్థలంలోనే కాదు ఇతర ప్రాంతాల్లో తనిఖీలకు అదేవిధంగా కూంబింగ్లకు వెళ్లిన సందర్భంలో భారీగా
ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకుంటున్నట్టుగా ఎస్పీ ప్రభాత్ కుమార్ కూడా ప్రకటించారు. దాదాపు పెద్ద ఎత్తున ఆయుధ సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకోవడంతో ఇది కూడా భద్రత మన మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బగా చెప్పవచ్చు. ఎన్కౌంటర్ లో దాదాపు ఎస్టీఎఫ్ బృందాలు 500 మంది, డిఆర్జీ బృందాలు 500 మంది, సిఆర్పిఎఫ్ నుంచి దాదాపు 200 నుంచి 300 మంది, కోబ్రా బలగాలు, ఐటీబీపీ ఈ దళాలన్నీ కూడా ఈ మావోయిస్టులను ఏరువేత కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఈ నెల 3నే వీళ్ళ కార్యక్రమం కూడా స్టార్ట్ అయినట్టుగా మనకు సమాచారం అందుతుంది. 3న ఉదయం నారాయణపూర్ దంతెవాడ సరిహద్దుల్లోకి ప్రవేశించిన భద్రతా బలగాలు మొత్తం బస్తర్ ప్రాంతానికి సంబంధించిన ముఖ్య నేతలు కూడా అందరూ ఈ భేటీలో ఉన్నట్టుగా సమాచారం అందుకొని ముందస్తు వ్యూహం ప్రకారమే వారిపై చతుర్ముఖ దాడి చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది మావోయిస్టులు కూడా మృతి చెంది ఉంటారని ఇప్పటికే సమాచారం అయితే ఉంది. దాదాపు 4 నుంచి 5 మావోయిస్టులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ముఖ్య నాయకులు కూడా ఒకరిద్దరు ఉన్నట్టుగా కూడా సమాచారం అవుతుంది. అయితే ఈ మొత్తం 36 మందిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎంతమంది ఉన్నారనేది మాత్రం పూర్తిగా ఈ దంతెవాడకు మృతదేహాలను తరలించిన తర్వాత ఆ మృతదేహాలను చూసి గుర్తించిన తర్వాత మాత్రమే పూర్తి సంఖ్య వెలువడే అవకాశం ఉంది. మరోవైపు ఇంకా మొత్తం దండకార్యాన్ని మొత్తం ఒకవైపు మావోయిస్టులను గట్టి ఎదురు దెబ్బ నేపథ్యంలో మానసికంగా వాళ్ళను కొంత తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితుల్లో మరొకసారి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా కూడా ఇప్పటికీ ఆ బలగాలు, భద్రతా బలగాలు, పోలీసు బలగాలన్నీ కూడా మావోయిస్టులను ఏరివేసే లక్ష్యంగా నారాయణపూర్ దంతెవాడ సరిహద్దుల్లో పూర్తిగా ఆ 2 జిల్లాలతో పాటు తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న అటవీ ప్రాంతాలన్నింటి కూడా జల్లెడపడుతున్నాయి. ముమ్మరంగా ఇంకా కూంబింగ్ కొనసాగుతుందని చెప్పి కూడా పోలీసు అధికారులు ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది. వినోద్, అయితే మృతుల్లో మావోయిస్ట్ అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం. ఎవరెవరున్నారు? వారి పేర్లు ఏమైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారు? అంటే ఒకరిద్దరు పేర్లు వస్తున్నప్పటికీ కూడా ఇంకా అధికారికంగా మాత్రం నిర్ణయం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాసేపటి క్రితం ఎస్పీ ప్రభాత్ కుమార్ కొంత ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. మొత్తం 36 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం, వాళ్ళ మృతదేహాలన్నింటినీ కూడా దంతెవాడ తరలిస్తున్నామని చెప్పి ఆయన ప్రకటించారు. అయితే ఇందులో ఎవరెవరు మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారనేది కొంత ఇంకా ప్రశ్నగా మిగిలింది. ప్రధానంగా బస్తర్ ప్రాంతానికి చెందిన ముఖ్య నేతలు మాత్రం 3-4 ఉన్నారన్నట్టు మనకు సమాచారం వచ్చింది. ఎందుకంటే ఈ నారాయణపూర్ దంతెవాడ సరిహద్దుల్లో ఈ బస్తర్ ప్రాంతానికి చెందిన ముఖ్య మావోయిస్టుల ఆధ్వర్యంలోనే ఈ భేటీ జరిగింది, నిన్నటి భేటీ. ఆ భేటీలో దాదాపు 130 నుంచి 180 మంది వరకు మావోయిస్టులు పాల్గొన్నట్టు సమాచారం ఉంది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమైన మావోయిస్టులు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన కొంతమంది కీలక మావోయిస్ట్ నేతలను కూడా వాళ్ళను సమావేశానికి పిలిచి ప్లీనరీ సమావేశానికి పిలిచినట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఇందులో ఎంతమంది ఈ ఎదురు కాల్పుల్లో మృతి చెందారు, ఎంతమంది మృతదేహాలు బయటపడతాయనేది మాత్రం కొంత ఇంకా బయటకు రావాల్సిన అంశం అవుతుంది. కొంతమంది పోలీసులు అనుమానిస్తున్న ప్రకారం అయితే 3-4 రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర స్థాయి మావోయిస్టులు ఉన్నట్టుగా కూడా వాళ్ళకి సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికి మాత్రం ఎవరి పేర్లు ఎటువంటి అధికారికంగా ప్రకటించకపోవడంతో ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ధన్యవాదాలు లింగయ్య. ఛత్తీస్గఢ్ బస్తర్ ప్రాంతాల్లో శుక్రవారం జరిగిన భీకర ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో నిన్న 28 మంది నక్సల్స్ మృతదేహాలు దొరికాయని, ఇవాళ మరో 3 మృతదేహాలను గుర్తించినట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ వెల్లడించారు. చనిపోయిన మావోయిస్టులను ఇంకా గుర్తించాల్సి ఉందని ఆయన తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మావోయిస్టులంతా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకు చెందిన వారిగా పేర్కొన్నారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత దంతెవాడ, నారాయణపూర్ సరిహద్దులోని దండకారణ్యంలో భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 36 మంది మావోయిస్టులు చనిపోయినట్లు మొదట సమాచారం అందినప్పటికీ పోలీసులు మాత్రం 31 మంది మాత్రమే మృతి చెందారని ప్రకటించారు. ఎదురుకాల్పులు చోటు చేసుకున్న ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ చెప్పారు. जिला दंतेवाड़ा एवं नारायणपुर का सीमावर्ती दक्षिण भुजमठ क्षेत्र में तुलतुली, गवाड़ी, नेंदूर इस इलाके में माओवादी की उपस्थिति का सूचना के आधार पर डीआरजी दंतेवाड़ा, डीआरजी नारायणपुर, एसटीएफ बल अभियान के लिए रवाना किए गए थे। अभियान के दौरान कल दिनांक 4 तारीख को लगातार अनेक बार मुठभेड़ हुई थी। मुठभेड़ के पश्चात अब तक कुल 31 माओवादियों की डेड बॉडी रिकवर की गई थी। आर्म सबमिशन के हिसाब से देखा जाएगा LMG, SLR, AK-47 मिसाइल, 303 इस प्रकार का अनेक ग्रेडेड वेपन्स भी रिकवर की गए थे और लगातार अभी सर्चिंग जारी है। सर्चिंग पूर्ण होने के बाद हम और विस्तार से डेटा अपडेट करेगा। आमतौर पर इस इलाका में
PLG कंप्लेंट नंबर 6 प्लेटून नंबर 16 एम ईस्ट बस्तर डिवीजन महोदयों का उपस्थिति रहते हैं, जैसे DKZC मेंबर कमलेश, DKZC नीति और DVCM मीना इत्यादि महोदय के उपस्थिति के सूचना के आधार पर पार्टी रवाना की गई थी। अभी जैसा सर्चिंग के पश्चात शिनाख्ती कार्रवाई भी हो जाएगा, शिनाख्ती होने के बाद हम और डिटेल शेयर कर पाएगा। सर बोल सकते हैं इसको छत्तीसगढ़ का क्या था, थोड़ा बताएंगे सर? जी इसमें हमें आसूचना प्राप्त हुआ था पूर्व बस्तर डिवीजन के माओवादी एवं PLG कंपनी नंबर 6 टोटल अगर देखा जाए तो 40 से 50 माओवादी की उपस्थिति की सूचना थी। वो किसी मीटिंग के लिए उपस्थित हुए थे, कोई रणनीति बनाने के लिए। इस पर से जॉइंट ऑपरेशन लॉन्च किया गया। जॉइंट ऑपरेशन में DRG दंतेवाड़ा, DRG नारायणपुर की टीम और तोड़वान तुलार गुफा तरफ में STF की टीम थी। इसमें 3 अक्टूबर को जब हमने लॉन्च किया, 4 अक्टूबर को जब पूरी फोर्स ने घेराबंदी करी तो उनके द्वारा हेवी फायर किया गया, उसका जवाब भी फायरिंग से दिया गया। ये जो मुठभेड़ है टोटल 1 बजे से लेके शाम के 8 बजे तक चला, जिसमें अगर कुल बरामद टोटल सर्च अभियान मुठभेड़ पश्चात देखा गया तो टोटल 31 वर्दीधारी माओवादी का शव बरामद हुआ है। साथ ही ऑटोमेटिक वेपन्स, आधुनिक हथियार जैसे AK-47, SLR, इंसास, LMG, लाइट मशीन गन, 303, 315, 12 बोर BGL जैसे हथियार भी बरामद हुए हैं भारी मात्रा में। दंतेवाड़ा DRG का नेतृत्व IPS एडिशनल SP स्मृति क्रांजनाला और DSP ऑपरेशंस राहुल उइके कर रहे थे और DRG नारायणपुर का नेतृत्व इसमें DSP प्रशांत देवांगन कर रहे थे। जी ये 31 जो है एक बड़ा फिगर है, अभी तक का मैं मानता हूँ कि सबसे बड़ा फिगर है छत्तीसगढ़ में। और इसमें मुठभेड़ में एक आरक्षक हैं, उनको स्प्लिंटर इंजरी हुई थी। स्प्लिंटर इंजरी होने के बाद फोर्स जवानों द्वारा उसका तत्काल उपचार किया गया और उपचार उपरांत